అండోయ్ బాగున్నారా? రేషోకాను ఫుడ్ అండ్ బ్లాగ్స్ స్వాగతం అండి. ఈరోజు కాలా జామున్ చేసేస్తున్నానండి. మన ఇంట్లో ఉండే ఆటలతోటి సింపుల్గా ఎలా చేసేయాలి ఏంటి, బయట బోల్ రేట్లు కదండి. మన ఇంట్లో ఉండే ఆటలతోనే చేసేసుకుందాం. కొబ్బరి ముక్కలు ఉంటేని పాలు తీసేసుకుందాం. ఒక కప్పు పాలు తీసేసుకుందాం. కొబ్బరి ముక్కల్లోని చక్కగా మెత్తగా ఆడేస్తే పాలలో చిక్కడ పాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు బాండీ పెట్టుకుని 2 చెంచాలు నెయ్యి వేసుకుని ఒక పావు కప్పు కరాచీ నూక అంటారు చూసారా, ఉప్మా నూక, అది వేయాలన్నమాట. అది వేసి చక్కగా వేయించేసుకోవాలి. వేయించేసుకుని ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ అచ్చం సేమ్ బయట కొన్నట్లాగే వస్తాయండి, చాలా బాగుంటాయి టేస్ట్. కానీ కొబ్బరి పాలు వేస్తాం కదా, ఎంత బాగున్నాయో. నువ్వు అలాగ రసం అంతా పీల్చుకొని భలే ఉన్నాయండి బాబా. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలా బయట మన దగ్గర ఏమీ లేదు అని అనుకోక్కర్లేదు, ఉన్నట్లతోనే చేసేసుకుందాం క్రియేటివిటీగా అని. మైదా పిండి వేసేసుకోవాలి ఒక అరకప్పు. ఓ పావు కప్పు నూక వేసుకుంటే ఉప్మా నూక, ఒక అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి చక్కగా ఇలాగా దోరగా వేగిపోవాలి, ఎర్రగాని అలాగా ముక్కుబొడ్డు రంగు వచ్చేసింది చూసారా అలాగా. ఇప్పుడు కప్పుడు పాలు వేసేయాలి. కప్పుడు పాలు ఏంటనుకుంటున్నారు? కొబ్బరి పాలు. కొబ్బరి పాలు వేసేసి చక్కగాని ఉడకనివ్వాలి. చక్కగా ఉడకనిచ్చేస్తే దగ్గరగా వచ్చేస్తుంది. దగ్గరగా వచ్చేసిన తర్వాత కూసింత మళ్ళీ ఓ చెంచా నెయ్యి వేసుకుని మళ్ళీ అలా కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటకుండా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేని ఒక ఉడికిపోయి నూకనే అదిని ఒక గట్టిగా తయారవుతుంది, ఒక ముద్దలాగా అనమాట. అప్పుడు మనం చల్లారబెట్టేసుకోవడమే. చూసారా ఎలాగొస్తుందో? కాసేపు సిమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఓ హైలో పెట్టేసుకుంటే మాడిపోద్ది, ముందే మాడిపోద్ది. కాలా జామున్ చేయకముందే కాలా అయిపోద్ది బాండీ అంతానే. ఏమంటారో అంతే కదా. చక్కగా అలా కలుపుతూ ఉండాలి. కలిపేసిన తర్వాత కొద్దిగా నూక అనేది ఉడికిపోద్ది అనమాట. కరాసి నూక వేసాం కదా, ఉప్మా నూక, అదనమాట. మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఉడికిపోయింది, చల్లారి పెట్టేసుకోవాలి. ఒక టైం పడుతుంది కదా, అదనమాట. ఈ కాలా జామును అచ్చం గులాబ్ జామ్కి ఏం తీసిపోదల్లా, ఎంత టేస్ట్ ఉందో. భలే ఉంది, జ్యూసీగా భలే ఉంది, తినడానికి సూపర్ వచ్చింది. పిల్లలకి అస్తమాను చేసి పెడతాను. బోల్ రేట్లు వేసేసి మనం అక్కడ ఇక్కడ ఇవి కొనేసుకునే కన్నా ఇంట్లోనే చేసేసుకుంటాం ఉన్న వాటితోటి. ఏమంటారు ఏంటి, అంతేనా? ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఒక కప్పు పంచదారలో ఒక కప్పు నీళ్ళు పోయాలన్నమాట. ఒక కప్పు నీళ్ళు పోసేసి లేత పాకం వస్తుంది చూసారా, అలాగే మనం గులాబ్ జాములు పాకం పట్టుకుంటాం చూసారా, అలాగే చేసుకోవాలన్నమాట. దీంట్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసాను, అది క్లిప్ మిస్ అయింది. చక్కగా అలాగా లేత పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. వచ్చేసిందల్లా లేత పాకం చూపిస్తాను చూడండి. ఇలాగా మనం గరిటెతో తీసుకుని ఇలా చూస్తేనే చేతికి ఇలా జిగురుగా ఉంటుంది అనమాట. అది లేత పాకం అంటేనే. చక్కగా అలా లేత పాకంతో వచ్చేసిన తర్వాత జామున్లు అయితే రెడీ చేసేసుకుందాం. జామున్లు ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాము. ముందు మనం చల్లారి పెట్టుకున్నాం కదా పిండి, మనం చక్కగా మర్దన చేసేసుకోవాలి. మనకున్న చేతికున్న బలానంతా ఉపయోగించేసి మెత్తగా చేసేసుకోవాలి. లేదా విడిపోకుండా చేసుకోవాలన్నమాట. ఇవి విడిపోతాయి. అలా విడిపోకుండా మర్దన చేసుకుని ఒక 5 నిమిషాలు తర్వాత ఇలాగా జామున్లాగా ఇలాగా మనం షేప్ చేసేసుకుని అక్కడ పెట్టేసుకోవాలి. అన్నీని నెయ్యి వేసాం కదా, అసలు చేతికి అంటుకోవట్లేదు. బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది, అదిరిపోతుంది. ముందే ఇదే తినేయాలనిపించేస్తుంది, అంత కమ్మటి వాసన వచ్చేస్తుంది. నెయ్యి వేస్తే ఎలాగైనా వంటలు బాగుంటాయి. అలా ఇలాగా జామున్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నూనె అయితే బాండీలో పాన్లో నూనె పోసేసి పెట్టేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత వేయాలి. కొంచెం మీడియం మంట మీద అయితే వేయించాలి, మరి హైలో వేయించేసేయకూడదు. మీడియం మంట మీద చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇలాగా చక్కగాని ఇవన్నీ వేసేసిన తర్వాత మనకి ముక్కుపొడిన రంగు చూసారా, ముక్కుపొడిన రంగు వచ్చే వరకుని వేయించేసుకోవాలి. వేయించేసుకుంటేని అప్పుడు మనకి కాలా జామున్ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు ముందే కలిపేయకూడదు. కూసింత అడుగున
మా ఇది అయిన తర్వాత కలపాలి. లేతే ఇది అయిపోద్ది. పచ్చి పచ్చిగా ఉంటాయి కదా! అందుకు. అడుగున కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత కదుపుకుంటా ఉండాలి ఇయి. ఒకసారి ఇలా ట్రై చేయండి అలా పిల్లలకి చాలా హెల్తీగా ఉంటది. బావుంది. చాలా బావుంది. అసలు టేస్ట్ సూపర్ అదిరిపోయింది బాబోయ్! ఇలాగా కొద్దిగాని టైం పట్టిందనమాట. ఫస్ట్ వాయి కదా! కొంచెం వేడెక్కకుండా ఏసేయడంతోటి కొంచెం అయిన తర్వాత ఎయ్యండి నూనె. ఇలాగా బ్రౌనిష్ కలర్ వచ్చేసింది చూసారా? ముక్కుపొడిన రంగు కలరు. ముక్కుపొడిన రంగు తెలుసు కదా మీకు? జాకెట్లు కొంటారు జాకెట్లు ముక్కలుంటాయి. ఇదివరకు ముక్కుపొడిన రంగు అదనమాట. బ్రౌన్ కలర్. ఇది చూసారా రంగు మారింది. ఇప్పుడు తీసేసి మనం పాకం రెడీ చేసుకున్నాం కదల్లా దాంట్లో ఏసేద్దాం. వేడి వేడియి ఏసేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఏం వెయ్యక్కర్లేదు. ఈ వేడి తీసేసుకుని అలా ఏసేసుకుందాం. అయిపోయినాయి అలా కాలా జామున్ రెడీ అయిపోయినాయి. ఒక 5 నిమిషాల తర్వాత చక్కగాని చూసామనుకో మొత్తం పీల్చేసుకుని రసం అంతాని లోపల కూడా జ్యూసీగా చాలా బావుంటది. చూసారా ఎంత బావుందో? తీద్దాం ఉండండి ఒకసారి. ఒకటి చూద్దాం ఎలా ఉందో ఏంటి అనేది. కొద్దిగా కాలుతుంది. వీడియో కానీ ఫాస్ట్‌గా ఏసేసాను. వేడిగా ఉంది. జ్యూసీగా లోపలికి ఎంత బావుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.